హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చరణ్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో శాంసంగ్ గ్యాలక్సీ S26 అల్ట్రాని అన్బాక్సింగ్ అండ్ రివ్యూని అయితే చేద్దాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే చేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైలే ఉంది. మొబైల్ చాలా ప్రీమియంగా ఉంది, అలాగే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇంకేమి ఇచ్చారో చూద్దాం. మన కేసు లాంటిది అయితే ఇవ్వట్లేదు. సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది, టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు, క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. ఇంకంతే, బాక్స్లో అయితే ఇంకేం రావట్లేదు. స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసి 6.9 ఇంచ్ క్వాడ్ AMOLED డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్తో అయితే డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ఫర్ గ్యాలక్సీ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ర్యామ్ విషయానికి వచ్చేసి 12GB ర్యామ్, అలాగే 16GB ర్యామ్ వేరియంట్స్తో అయితే వస్తుంది. ర్యామ్ స్పీడ్ విషయానికి వచ్చేసి LPDDR5X ర్యామ్తో అయితే మనకు వస్తుంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసి 256GB, 512GB, 1TB వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనకి స్టోరేజ్ స్పీడ్ విషయానికి వచ్చేసి UFS 4.1తో అయితే వస్తుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఉన్నటువంటి మొబైల్ని అయితే నేను తీసుకున్నాను. ఇంకా కెమెరా విషయానికి వచ్చేసి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 200MP మెగాపిక్సెల్, 10MP టెలిఫోటో లెన్స్, 50MP పెరిస్కోపిక్ లెన్స్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే వస్తుంది. ఫ్రంట్ మనకి 12 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఇచ్చారు. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేసి 5000 mAh బ్యాటరీ, అలాగే 60W ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. 25W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే మీకు డిస్ప్లే మీద అయితే వేస్తాను. వీడియో క్వాలిటీ అండ్ ఫోటో క్వాలిటీ అయితే చెక్ చేయండి. నేను S26 అల్ట్రా బ్యాక్ కెమెరా నుంచి 4K 60fps వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ చూడొచ్చు. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. S26 అల్ట్రా ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. 4K 60fps క్వాలిటీ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసి మొదటి లుక్లోనే మొబైల్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. మనకి గత జనరేషన్తో పోల్చుకుంటే చాలా స్లిమ్గా, అలాగే లైట్ వెయిట్గా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకున్నాం. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, P68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, బిల్ట్ ఇన్ S పెన్తో అయితే వస్తుంది. ప్రీమియం మెటల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసి గేమింగ్, అలాగే BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మనం 120Hz రీఫ్రెష్ రేట్లో మన గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇంకా కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. డే లైట్లో ఫొటోస్ అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయి. కలర్స్, డైనమిక్ రేంజ్, డీటెయిల్స్ చాలా బాగున్నాయి. నైట్ మోడ్లో కూడా చాలా మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. లో లైట్ ఫొటోస్ విషయానికి వచ్చేసి ఓల్డ్ జనరేషన్ మొబైల్తో పోల్చుకుంటే చాలా అప్గ్రేడ్ అయితే చేశారు. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసి మనం 8K 30fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 4K 60 అండ్ 30fps కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా పోర్ట్రేట్ వీడియో విషయానికి వచ్చేసి 4K 30fps అయితే మనం పోర్ట్రేట్ వీడియోని కూడా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మనకి స్టెబిలైజేషన్ అయితే చాలా అయితే ఇంప్రూవ్ అయితే చేశారు. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. కంటెంట్ క్రియేటర్స్కి అయితే చాలా బాగా అయితే నచ్చుతుంది. ఇంకా మైక్ క్వాలిటీ విషయానికి వచ్చేసి 2 మైక్లు అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్ మైక్, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు.
సౌండ్ విషయానికి వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తోంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. సౌండ్ అయితే చాలా లౌడ్గా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వచ్చేసి మొబైల్ ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి అరౌండ్ 40 మినిట్స్ అయితే టైం అయితే తీసుకుంటోంది. బ్యాటరీ అయితే లిథియం అయాన్ బ్యాటరీనే ప్రొవైడ్ అయితే చేశారు. మనకి డైలీ యూస్కి ఫుల్ వర్కింగ్ డే అయితే మొబైల్ అయితే వస్తుంది. హెవీ అండ్ గేమింగ్ ఆడే వాళ్ళు అయితే ఈవినింగ్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. మనకి 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తోంది. 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇంకా మనం S Pen గురించి మాట్లాడుకుంటే స్టూడెంట్స్ మరియు బిజినెస్ వారికి ఈ S Pen అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ప్రోస్ విషయానికి వచ్చేసి పవర్ఫుల్ ప్రాసెసర్, ఎక్సలెంట్ కెమెరాస్, ప్రీమియం డిజైన్, S Pen సపోర్ట్, లాంగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, 7 years అయితే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇస్తారు. కాన్స్ విషయానికి వచ్చేసి బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. మనకి బ్యాటరీ కెపాసిటీ అయితే పెరగలేదు. ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. పెద్ద ఫోన్ కావడం వల్ల ఒక చేతితో వాడడం కొంచెం అయితే కష్టంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.